ఎఫ్యుసికే ఆ పదాన్ని వినగానే మనకు మొదటిగా అనిపించేది అది ఒక బ్యాడ్ వర్డ్ అని, అంటే అది ఒక బూతు పదం అని. అంటే ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం ఈ పదాన్ని ఒక నిషేధంగా భావిస్తారు. ఎవరైనా ఎఫ్యుసికే అంటే వారి మీదకి గొడవకి వెళ్ళిపోతారు. మిగిలిన దేశాల్లో మాత్రం ఇది ఎందుకు ఒక ఊత పదంలా మారింది, అసలు ఈ వర్డ్ ఎక్కడ పుట్టిందో, ఎలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ఎఫ్యుసికే అనే పదం ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం చరిత్రను తిరగవేయాల్సిందే. అది 1339 సంవత్సరం సెంట్రల్ ఏషియా మొత్తం ప్లేగ్ వ్యాధికి గురైంది. ఇది ఒక అతి భయంకరమైన అంటువ్యాధి. చాలా త్వరగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తూ దేశ సరిహద్దులను దాటేసింది. ఈ వ్యాధికి గురి కాబడ్డ వారు 24 గంటల్లోనే మరణించేవారు. అలా ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది మరణించారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఎఫ్ వర్డ్ కి ఈ ప్లేగ్ వ్యాధికి సంబంధం ఏంటి అని. దాదాపు 16వ శతాబ్దం వరకు ప్లేగ్ వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అయితే దీని దాటికి దాదాపు యునైటెడ్ కింగ్డమ్ లో 45% వరకు ప్రజలు మరణించారు. అది చూసిన యునైటెడ్ కింగ్డమ్ రాజుగారు తగ్గిపోతున్న తన దేశ జనాభా గురించి ఆలోచించాడు. ఎలాగైనా తన దేశ జనాభాను డబుల్ చేయాలనుకుని ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. అదే ఎఫ్యుసికే. ఎఫ్యుసికే అంటే ఫార్నికేటింగ్ అండర్ ద కమాండ్ ఆఫ్ కింగ్. అంటే రాజుగారి ఆదేశం ప్రకారం ఆ దేశంలోని ప్రతి ఒక్కరూ డైలీ రొటీన్ గా చేసే పనులలో పాటు సెక్స్ కూడా చేయాలని ఆదేశాన్ని జారీ చేశాడు. దాని ద్వారా పాపులేషన్ త్వరగా పెరగాలని ఆదేశిస్తాడు. రాజా చెప్పాక ఇక ప్రజలు ఊరుకొని ఉంటారా? వారు వీలైనంత కష్టపడి పాపులేషన్ ని పెంచడం మొదలు పెట్టారు. దానివల్లే ఈ ఎఫ్ వర్డ్ అనేది పుట్టుకొచ్చింది. చూశారు కదా, ఎఫ్ వర్డ్ అసలు ఎలా పుట్టుకొచ్చింది, దాన్ని ఎవరు అమలు చేశారన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.